స్టార్మా పరివారం సెకండ్ ప్రోమో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ ప్రోమో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరి కంటెంట్ బాగా నచ్చింది ఆ ప్రోమోలో అనేది కూడా కామెంట్ చేయండి. లుక్ గురించి అస్సలు పట్టించుకోవద్దు. జస్ట్ కాన్సంట్రేషన్ వీడియో మీదే పెట్టండి. ఓకేనా? ఆ ప్రోమో గురించి మాట్లాడుకోవాలని చెప్పి చాలా ఎక్సైట్‌మెంట్ వచ్చి ఇందాకే చూసాను ఆ ప్రోమో. భలే నచ్చింది. ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు సడెన్‌గా ఈ స్టార్మా పరివార్ అవార్డ్స్ అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి మళ్ళీ ఇలా పెట్టడం ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తుంటే ఇది హిందీలో కూడా ఇలాగే జరుగుతుంటది. తెలుగులో ఫస్ట్ టైమ్ ఇలా చేస్తున్నారనుకుంటా. లాస్ట్ టైమ్ చేసినట్లేరు. హిందీలో ఇలాగే జరుగుతుంటే ఇప్పటికి చాలా సీజన్‌లు కూడా జరిగాయి. ఎవరైతే టాప్ 5లోకి వచ్చారో వాళ్ళందరికీ మళ్ళీ ఓటింగ్ పెడుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి అని చెప్పి వచ్చారనమాట. ఎలా ఓటింగ్ చేస్తారని చాలామంది కూడా అడిగారు. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే ఓకే. తెలియని వాళ్ళ కోసం ఇక్కడ చూపిస్తాను ఎలా చేయాలి అనేది. దానికోసం మీరేం చేస్తారంటే ఒక చిన్న లైకు, కొంచెం సబ్స్క్రైబు చేస్తే మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. వాటి గురించి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ విన్నర్‌గా గెలిచాడు కళ్యాణ్. ఓకేనా? బిగ్ బాస్ కొన్ని కోట్ల మంది ఓట్లేస్తే అతను విన్నర్‌గా అయ్యాడు. ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ స్టార్ మా పరివార్ అవార్డ్స్ అని టాప్ 5లో ఉన్న మెంబర్స్‌ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇప్పటికి మళ్ళీ కళ్యాణ్ గెలిస్తే ఓకే. కళ్యాణ్ గెలవకుండా ఇంకా వేరే ఎవరు గెలిచినా గానీ మళ్ళీ ఒక కాంట్రవర్సీ ఒక రచ్చ అయిద్ది. అప్పుడు బిగ్ బాస్ గెలిచారు. ఇప్పుడు చూసేది గెలవలేకపోయారు. అది ఇది ఏదేదో మాట్లాడతారు. కాకపోతే బిగ్ బాస్ వేరు. దాని ఓటింగ్ స్టామినా వేరు. దాని ఓటింగ్ సర్కిల్ వేరు. ఓకేనా? దాని రేంజ్ వేరు. అంతా కంప్లీట్ వేరు. ఇది చాలా ఇది వేరు కంప్లీట్‌గా. ఇది చాలా మందికి తెలుసు. చాలా మందికి తెలియదు. ఎక్స్‌క్లూజివ్‌లీ హాట్‌స్టార్‌లోకెళ్ళి మాత్రమే ఓటెయ్యాలి. అది కూడా ఎలా ఎయ్యాలి అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలుసు. చాలామంది హాట్‌స్టార్‌లో ఏమేస్తావులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడేంటంటే ఆ విన్నర్‌ని మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి దయ వల్ల సేమ్ కళ్యాణ్ గెలిస్తే ఓకే. అలా కాకుండా వేరే వాళ్ళు గెలిస్తే అది కళ్యాణ్ ఏదైతే గెలిచాడో ఆ గెలుపుని తక్కువ చేసి చూడాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా గానీ అది వేరు, ఇది వేరు. ఓకేనా? ఇప్పుడు ఓటింగ్ ఎలా ఎయ్యాలంటే జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి అక్కడ ఆదివారం విత్ స్టార్ మా పరివారం అని క్లిక్ చేయంగానే ఇదిగోండి. ఇక్కడ దాని కిందే చూపిస్తా ఉంటదనమాట. దాని కింద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఏందంటే ఫస్ట్ పోల్ ఒకటి వస్తదనమాట. మనది బిగ్ బాస్‌ది ఏందంటే లాస్ట్ ఫిఫ్త్ పోలు. మొహం దగ్గరికొచ్చేసరికి మళ్ళీ అసహ్యంగా చూడకండి. మొహం తిప్పేసుకోకండి. కొంచెం పర్లేదు బానే ఉంటది. ఫస్ట్ పోల్ వచ్చేసరికి పాపులర్ వైఫ్ అంట. ఇలాగ ఒకటుంటది. మనం దానికి ఏదో దానికి ఓటెయ్యాలా. అప్పుడు రెస్పాన్స్ లాక్ అయిద్దనమాట. ఇదిగో ఇలాగ రెస్పాన్స్ లాక్ అయిద్ది. దాని తర్వాత మళ్ళీ పాపులర్ హస్బెండ్ మళ్ళీ దేనికో దానికెయ్యాలి. ఇలా మళ్ళీ రెస్పాన్స్ లాక్ అయిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పాపులర్ జోడీ అంట. దీంట్లో కూడా ఏదో ఒక దానికేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది లేదు బేసిక్‌గా. మళ్ళీ మళ్ళీ లాక్డ్. మళ్ళీ పాపులర్ పరివార్ అంట. ఫోర్త్‌ది. దీనికి కూడా ఏదో ఒకటేసాము లాక్ అయింది. ఈ 7 ఉంటది ఐదోది. ఇవన్నీ దాటుకొని మనం బిగ్ బాస్‌కెయ్యాలి. బిగ్ బాస్‌కి ఓటెయ్యాలి అంటే ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉంటారో తనూజ గాని, కళ్యాణ్ పడాల గాని, డెమోన్ పవన్ గాని, ఇమాన్యుల్ గాని, సంజన గారు గాని టాప్ 5లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టారు. ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 9. ఈ బిగ్ బాస్ 9 ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది ఓటెయ్యాలి. ఓట్ అంటే లైక్ నార్మల్ బిగ్ బాస్ లాగే అనమాట. వీళ్ళు బిగ్ బాస్ 9 అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు ఐదోది పెట్టారంటే ముందు 4కి ఓటింగ్ రావాలి కదా! ఇప్పటికి కూడా మార్కెట్‌లో తనూజ, కళ్యాణ్ ఈ బిగ్ బాస్ సీజన్ 9కి మంచి క్రేజ్ ఉంది. ఊపొస్తుంది. ఇంకా స్టిల్ ఊపుంది. చచ్చిపోలా ఇంకా ఆ ఊపు. కాబట్టి దాన్ని వాళ్ళు కూడా క్యాష్ చేసుకోవడం కోసం మిగిలిన 4 ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం పాపులారిటీ పెంచడం కోసం ఇది లాస్ట్ పెట్టారు. అవన్నీ దాటుకొని రావాలి. మనకి నచ్చినట్టుగా ఆ లాస్ట్ దానికెళ్ళి గట్టిగా ఒకదానికి ఓటేసి వెళ్ళిపోదామంటే కుదరదు. 5కి ఓటెయ్యాలి. అందుకని దీన్ని లాస్ట్‌లో పెట్టి మిగిలిన 4 ముందు పెట్టారనమాట. డీమార్ట్‌లో వాళ్ళు మనకు కావాల్సిన లాస్ట్‌లో పెట్టి ముందు ఏవేవో పెడుతుంటారు చూడండి. దానికెళ్ళేలోపు ఇవి కొంటాం అని చెప్పి ఒక లాజిక్ కూడా ఏదో ఒక సినిమాలో ఉంటది. సేమ్ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేశారు ఈళ్ళు. అందుకని ఇలా ఓటింగ్ పెట్టారనమాట. ఈ ఓటింగ్‌ని మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలా? తీసుకోకూడదా? అనేది డిబేటబుల్ పాయింట్. తర్వాత మాట్లాడుకుందాం. ఇగో ఫిఫ్త్‌ది. ఇక్కడ ఓటెయ్యాలి. నేను ఎవరికేసానో చెప్పను. మీరెవరికేసారో కూడా చెప్పండి. కామెంట్ చేయండి కింద. నేను ఎవరికేసాననేది మనకెందుకులేండి. అసలు నేను అందుకే ఎవ్వరికెయలా. అలా వదిలేసా. ఇదన్నమాట. ఓటింగ్ ఎలా ఎయ్యాలి అనేది తెలుసుకోవాలంటే ఇది. ఓటింగ్ ప్రాసెస్ అనమాట. ఇలా ఓటెయ్యండి. ఓట్ వెయ్యని వాళ్ళు దీనికి సబ్స్క్రిప్షన్ లాంటిది కూడా ఏం అవసరం లేదు. మీ దగ్గర ఎన్ని మొబైల్ నంబర్లున్నా అన్ని మొబైల్ నంబర్స్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఓటింగ్ ఏసేసి లాగౌట్ అయిపోండి. దీనికి సబ్స్క్రిప్షన్ తోటి పని లేదు. ఓకే. క్లియర్. ఇప్పుడు సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ప్రోమో లాస్ట్ సెగ్మెంట్ తనూజ, దివ్య వాళ్ళిద్దరు కలిసి ఎవరైతే నాన్న, అన్నయ్య ఆ నాన్న, అన్నయ్య ఒక బాండ్‌ని బిగ్ బాస్ లోపల ఒక పెద్ద రైవల్రీ క్రియేట్ చేసి ఒక తారాస్థాయికి తీసుకెళ్ళి ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ జుట్లు పట్టుకొని కొట్టేసుకోబోయే స్టేజ్కి వెళ్ళిన సిట్యువేషన్ ఏదైతే జరిగిందో అక్కడ, అలాంటి దాన్ని కంప్లీట్గా ఫన్ చేశారు. సో నెక్స్ట్ లెవెల్ ఫన్ అనమాట. తనూజ గారు మామూలు ఫన్ చేయలేదు, నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేశారు. ఆ డాన్స్ ఐటమ్ కానీ, ఆయన వెళ్ళిపోతుంటే బాధగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆ డాన్స్ వేయటం కానీ, మళ్ళీ వస్తే ఎందుకు వచ్చావు నాన్న అనడం కానీ సూపర్ అనిపించింది. అంటే తనూజ గారిలో ఈ ఫన్ యాంగిల్ బిగ్ బాస్లో చాలా వరకు మిస్ అయ్యాం. ఒక 90% వరకు మిస్ అయ్యాం, ఏదో 10% అప్పుడప్పుడు కనిపించింది. సో ఎప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం మూడీగాను, కొంచెం సీరియస్గాను, అంటే లైక్ తన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. ఎలా గెలవాలి, ఎలా ఆడాలి, ఎలాంటి ప్లాన్స్ చేయాలి, ఇవన్నీ తన మైండ్లో చాలా రన్ అవుతుంటే చాలా స్ట్రెస్ కూడా తీసుకుంది ఆ బిగ్ బాస్ 9 మనం చూసాం కంప్లీట్గా. మొత్తం ఉన్న 105 రోజులు కంప్లీట్ స్ట్రెస్ తీసుకుంది ఆ అమ్మాయి లాస్ట్ డే వరకు. సో అలాంటి అమ్మాయి మైండ్లో సో అంతలాన ఫన్ యాంగిల్ చాలా తక్కువ కనిపించింది. సో కనిపించేంతలో పర్లేదు కానీ, బట్ ఇప్పుడు ఈ ప్రోమోలో చూసినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేసింది. సో చాలామంది అడుగుతున్నారు, బర్నీ గారితో తనూజ గారి సెగ్మెంట్ అప్డేట్ చెప్పలేదు, సో ఈ మిగిలినవన్నీ చెప్పారంటే, సో ఇలాంటి అప్డేట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ ప్రోమో చూసినప్పుడు నేనే షాక్ అయ్యా, అరే అమ్మ ఎంత మంచి ప్రోమో భలే వచ్చారని. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్, డెమోను, ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురి బాండు. సో బిగ్ బాస్ హౌస్లో ఏదైతే అన్నా తమ్ముళ్ళు, అన్నయ్య సినిమాలో మెగాస్టార్ రవితేజ, ఇంకొక పక్కన ఇంకొక హీరో ఎవరైతే ఉంటారో, అలాగా బిగ్ బాస్లో వాళ్ళ ముగ్గురు అనమాట. సో అలాంటి వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు, బిగ్ బాస్ హౌస్లో నా మీద కాళ్ళ మీద కాలు వేసుకొని ఉన్నారు, అలాంటిది ఇప్పుడు ఎవరు కనపట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడితే, దానికి కళ్యాణ్ పక్కనే తనూజ పక్కనే ఉంటారు కళ్యాణ్, ఇగో వీడు అని చెప్పి తనూజ అంటది, వీడు అది ఇంకా అలాగే ఉన్నారు వాళ్ళు, ఓకేనా, బాగానే ఉన్నారు, వాళ్ళ బాండింగ్ చాలా బాగానే ఉంది. సో తర్వాత లేదు అన్నయ్యకి కొంచెం ప్రైవేసీ ఇద్దాం, వదినతో ఉండాలని చెప్పి కళ్యాణ్ అంటే, అలాంటప్పుడు మేము వెళ్ళాలిరా బయటికి కాఫీ షాపులకి, నువ్వెందుకురా కాఫీ షాప్కి వెళ్ళావంటే, సో కళ్యాణ్ కాఫీ షాప్కి వెళ్ళింది కొంచెం హైలైట్ జరిగింది కదా, 3 గంటలు అక్కడెక్కడ తిరిగి వెళ్ళాము అని అంటాడు కళ్యాణ్. ఎవరితో తిరిగావు అని అడుగుతారు, అందరూ నవ్వుతారు. బేసిక్ ఎవరితో తిరిగారో మీరే కామెంట్ చేయాలి, మనకి తెలియదు కాబట్టి. సో వాళ్ళ ముగ్గురిది బాగుంది. దాని తర్వాత ఇంకొక సెగ్మెంట్ కూడా చూపించారు. సో డెమోన్ది ఏదైతే ఆ టైంలో హైలైట్ అయిందో, సో డెమోని నాకు సార్ గట్టిగా తిట్టారో, సో ఏదైతే రితుని అలా దోశాడని చెప్పి ఎంత స్టేజ్కి తీసుకెళ్లారో చూసాం మనం అందరం. సో అక్కడ డెమోన్కి చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడు. ఆ రోజు ఆ క్షణం డెమోన్ టాప్ 5కి ఫిక్స్ అయిపోయాడు. అంటే అంత హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆడియన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు డెమోన్ విషయంలో. సో అలాంటిది డెమోన్ థర్డ్ ప్లేస్కి వచ్చాడు. దాన్ని ఒకవేళ డెమోన్ రితుని కాకుండా రితు డెమోన్ని కొట్టుంటే ఏంటి పరిస్థితి అంటే ఏముండదు తెలుసా, ఫన్గా కొట్టిందా, ఇంకొకసారి కొట్టు అని నాగార్జున సార్ అనేవాళ్ళు, ఆ అమ్మాయి కొట్టేది హిహిహి అని నాగార్జున సార్ నవ్వేవాళ్ళు. కొంచెం అయితే చండాలంగా ఉంది కదా ఫేస్, తప్పదా భరించండి. అలాంటి సిట్యువేషన్ ఉండేదన్నమాట. సో దాన్ని కొంచెం ఫన్ చేశాడు. ఇమాన్యుయల్ ఫన్ చేశాడు. ఇమాన్యుయల్ నెక్స్ట్ లెవెల్ ఫన్ చేస్తాడు మనందరికీ తెలిసిందే. ఇమాన్యుయల్ దాంతో ఫన్ చేశాడు, చాలా బాగా అనిపించింది ఆ సెగ్మెంట్, చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత ఆ ట్రూత్ ఆర్ డేర్ కాన్సెప్ట్, సో దాంతో ఆ నిఖిల్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి మన ఆ రమ్య మోక్షను ఎత్తుకోవడం, అది చేయడం, అది చేశారు. ఆ ఫైనల్ కట్ ఏదైతే ఉందో, సో తనూజ గారు ఒకవేళ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు, మీరు ఏడవకుండా ఎలా చేస్తారంటే, తనూజ గారు, దివ్య గారు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎగరటం, ఆ 3 మార్క్ స్టెప్లు వేయటము, తనూజ గారు నిజంగా తనూజ గారు చాలా క్యూట్ ఉన్నారబ్బా. అసలు సీరియస్లీ బిగ్ బాస్లో కంటే ఇప్పుడు కొంచెం స్లిమ్ అయినట్టున్నారు, చాలా క్యూట్ ఉన్నారు. ఆ అమ్మాయి ఫేస్ అయితే మాత్రం బాబోయ్, చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. సీరియస్లీ పొగట్టం కాదు కానీ, భజన చేయటం అని కూడా కాదు కానీ, నిజంగా చాలా బాగుంది అమ్మాయి, చాలా అంటే చాలా బాగుంది. ఫేస్ సూపర్ అనిపించింది అసలు. ఆ డ్రెస్ సెన్స్ కానీ, ఆ అమ్మాయికి ఉండే అదృష్టం ఏంటంటే, ఆ అమ్మాయి ఎటువంటి అవుట్ఫిట్ వేసినా కానీ ప్రాపర్ సెట్ అవుతుంది ఆ అమ్మాయికి. సీరియస్లీ చాలా బాగా అనిపించింది. అది స్టెప్పులు మాత్రం భలే వేశారనమాట. దాని తర్వాత ఎందుకు వచ్చావు నాన్న అని ఏడవటము, ఎందుకంటే అది ఎంత దూరం తీసుకెళ్ళిందో మనం అందరం చూసాం. సో అలాంటి సిట్యువేషన్ని మళ్ళీ రిప్లికేట్ చేస్తూ, దాన్ని తమాషాకి రిప్లికేట్ చేస్తూ అలా చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓటు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటు వేయండి, హాట్‌స్టార్‌లోకి వెళ్ళి ఓటు వేయండి. సో మనం పెట్టిన పోల్లో కూడా ఓటు వేయండి, అది ఊరికే తమాషాకు కానీ, బట్ హాట్‌స్టార్‌లో మెయిన్ అనమాట, అక్కడ వెళ్ళి ఓటు వేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట బాగా అనిపించింది నాకు నిజంగా. ఆ కళ్యాణ్, తనూజ వాళ్ళ బాండింగ్ కానీ, నెక్స్ట్ నాన్న కూతురు బాండింగ్ కానీ, ఇమాన్యుయల్ తోటి అందరూ బాగా మంచిగా రీయూనియన్ అయిపోయారు, అందరూ బాగా కలిసిపోయారు. శ్రీజ పాడిన పాట కానీ, సో చాలా ఫన్ చేశారు, చాలా బాగా అనిపించింది. సో మిస్ అవ్వద్దు ఆ ప్రోగ్రాము, బాగా చూడాలని అనుకోండి, చూడండి కూడా, వచ్చింది త్వరలోనే. సో ఇదనమాట సెకండ్ ప్రోమోకి సంబంధించి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా ప్రోమో ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. అదర్వైజ్ జై హింద్.